నమస్తే. వరంగల్లో ఎన్నో పురాతనమైనటువంటి ఆలయాలు కానివ్వండి, కట్టడాలు కానివ్వండి బయటపడుతూనే ఉన్నాయి. అయితే ప్రస్తుతం నేను వరంగల్లోని తూర్పుకోట దగ్గర ఒక శివాలయం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఈ గుళ్ళో ఉన్నటువంటి వాతావరణం కానివ్వండి, అక్కడ ఉన్నదంతా కూడా లోపల లింగం అదంతా కూడా శివాలయంగా చెప్తూ ఉంటారు. ఇక్కడ ఇదంతా కూడా క్లీన్ చేసి వీళ్ళంతా కూడా లాకేసి ఉంచడం జరిగింది. ప్రస్తుతానికి నేను మీకు చూపించడానికి అయితే లోపలికి వెళ్తాను. సో ఈ ఆలయానికైతే చాలా ఏళ్ళ సంవత్సరాల చరిత్ర ఉందని చెప్పుకోవాలి. దాదాపు 900 ఏళ్ళ క్రితం నాటిదని చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి సాధారణంగా ఆలయాలు అనేది పైన ఉంటుంది, కానీ ఇక్కడ మనం చూసుకుంటే నిలబడ్డ దగ్గర నుంచి దాదాపు ఒక 8 ఫీట్ల కిందకి ఇక్కడ ఈ ఆలయం అయితే ఉంది. మనం చూసుకోవచ్చు 8 అడుగుల లోపలికి ఈ ఆలయం అనేది, లోపల గర్భగుడి కానివ్వండి అదంతా కూడా మనం చూడవచ్చు. సో ఇక్కడ ఆలయం కానివ్వండి, అసలు ఆ కట్టడం అదంతా ఎలా ఉందనేది లోపలికి వెళ్ళి చూసేద్దాం. ప్రస్తుతం అదే ఆలయంలో ఇక్కడ గర్భగుడి దగ్గరికి మనం వచ్చేసాము. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ ఆలయం చాలా అద్భుతమైన కట్టడం అని చెప్పాలి. ఎందుకంటే 4 మూలల 4 స్తంభాలలాగా, ఇటు నుంచి చూసిన 4 స్తంభాలే, అటు నుంచి చూసిన 4 స్తంభాలే అనే టైప్లో వాళ్ళ కట్టడం అనేది, వాళ్ళ టెక్నాలజీ, ఇప్పుడున్న టెక్నాలజీ కంటే కూడా వాళ్ళు ఎంత అత్యాధునికంగా ఆలోచించారు. ఈ కట్టడాన్ని మనం చూడవచ్చు ఎంత చక్కగా. ఇక్కడ ఇది చూడండి ఎంత చక్కగా చెక్కారో స్తంభాలను కూడా. ఈ డిజైన్ ఇదంతా కూడా చాలా చక్కగా బాగుందన్నమాట. అలానే ఇక్కడ మనం చూసుకుంటే మొత్తం 16 స్తంభాలు ఉన్నాయి ఈ ఆలయానికి సంబంధించి. ఇది మనం మనుషులు వంగి నడుచుకుంటూ లోపలికి వెళ్ళాల్సిన పరిస్థితి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది శివాలయంగా చెప్పుకోవడానికి ఒక ప్రతీక ఏంటంటే ఇక్కడ మనం చూడవచ్చు, ఇక్కడ శివాలయానికి సంబంధించి లోపల గర్భగుడిలో లింగం ఉంటుంది కదా, ఆ లింగ రూపంలో ఉన్నటువంటిది ఇక్కడ మనం చూసుకోవచ్చు. అలానే ఇక్కడ ఆలయానికి సంబంధించి చాలా చక్కగా వీళ్ళైతే అలంకరణ కానివ్వండి, ఆలయానికి అక్కడ ఉండేటువంటి తోరణం కానివ్వండి అదంతా కూడా చాలా చక్కగా చిత్రీకరించారనమాట. ఇటు పక్కన మనం చూసుకున్నట్టయితే ఇక్కడ నాగుపాములకి సంబంధించి, పాముకి సంబంధించినటువంటి శిల్పాన్ని అయితే ఇక్కడ వీళ్ళు చెక్కడం జరిగింది. ఇక్కడ ఇది కూడా వీళ్ళు పెట్టడం జరిగింది. అంటే లోపల ఏదైతే ఆలయం నుంచి విలువన్నీ అన్నీ కూడా ఇక్కడ వీళ్ళు ఉంచడం జరిగింది. అలానే ఇక్కడ మనం చూసుకుంటే అమ్మవారి రూపం అని చెప్పుకోవాలి. ఇది ఒక చేతిలో త్రిశూలం లాగా అమ్మవారి చుట్టూ ఒక రూపం దూరం నుంచి చూస్తే కనిపించేలాగా ఒక ఆకారం అమ్మవారి రూపం అయితే ఇక్కడ ఉంది. అలానే ఇది గర్భగుడికి అంటే ముందు కూడా ఇంకొక గదిలాగా, అంటే మనకి చెప్పుకోవడానికి ఆలయ ప్రవేశంలో గర్భాలయం లోపలికి వెళ్ళక ముందు ఇంకొకటి ఉంటుంది కదా ద్వారం, అలా అన్నమాట. ఇక్కడ మొత్తంగాను ఇక్కడ మనం నుంచుంది వచ్చినటువంటి భక్తులు దర్శనం చేసుకోవడానికి మధ్యలో ఉంది. ఇక్కడ కొంతమంది నార్మల్గా మనం ఇప్పుడు భద్రకాళి ఆలయం కానివ్వండి, శివాలయంలో ఎక్కడైతే మనం ఫ్రంట్ హాఫ్లో దేవుడికి ముందు నిలబడతామో అక్కడ ఉన్నట్టుగా ఉంది. ఆ లోపల అక్కడ గర్భగుడి ఉంటుంది కదా, అక్కడ ఉంది. కానీ అక్కడ ఉన్నటువంటి ఏదైతే దేవుడికి సంబంధించింది ఏది కూడా లేదనమాట. చూపించడానికి కూడా ఏం లేకుండా ఇక్కడ లైటింగ్స్ ఏం లేవు కాబట్టి ఈ దూరం నుంచి మీకు నేను చూపిస్తున్నాను. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆలయానికి ముఖద్వారం ఏదైతే ఉంటుందో ఈ ముఖద్వారానికి వీళ్ళు ఇచ్చినటువంటి శిల్ప కళ ఎంత చక్కగా ఉందో చూడండి. డిజైన్ ఇదంతా కూడా చాలా చక్కగా ఉంది. ఇప్పుడున్నటువంటి ఇంజనీర్ల కంటే కూడా ఆనాటి కాలంలో ఈ ఆలయాల్ని చెక్కినటువంటి వాళ్ళు కానివ్వండి, శిల్పాలను చెక్కినటువంటి వాళ్ళు ఎంత అద్భుతమైన కట్టడాలని ఆలయాల్ని కట్టారో ఇదే మనకి ప్రతీక అన్నమాట. చూస్తున్నారు కదా ఈ అద్భుతమైన కట్టడం. చుట్టూ నలువైపులా కూడా తోరణాలను కూడా చాలా చక్కగా కట్టడం జరిగింది. ఈ డిజైన్ కూడా ఇక్కడ మీరు వచ్చి చూడవచ్చు. ఇక్కడ ఈ స్తంభానికి సంబంధించి ఆలయంలో ఉన్నటువంటి ఏదైతే స్తంభాలు ఉంటాయో ఆ పిల్లర్స్ మీద ఈ డిజైన్ కూడా మీరు చూసుకోవచ్చు. అంత చక్కని అద్భుత కట్టడం. అలానే ఈ గోపురానికి సంబంధించి చుట్టూ కూడా మనకి ఆలయాల్లో కనిపించే ఆ డిజైన్ వాళ్ళు ఇక్కడ చెక్కడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే ఇంత అద్భుతమైన కట్టడం, ఎంత చక్కని కట్టడం ఇప్పుడిప్పుడే ప్రజలకు తెలుస్తుంది. చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళకి ఇప్పుడిప్పుడే తెలుస్తుంది అనమాట. అలాంటి అద్భుతమైన కట్టడాల్లో ఇది కూడా ఒక గొప్ప ఆలయం. ఇది మనకు తెలుసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. కానీ ఇక్కడ ఈ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు అనడానికి నిదర్శనం ఇదే ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇలాంటి ప్లేసెస్లో కొంచెం సెక్యూర్ అనేది చేసి ఎవరినన్నా వాచ్మెన్స్ని కానివ్వండి, లేకపోతే పూజారులు కానివ్వండి, ఇక్కడ కొంచెం ఏర్పాటు చేసి మళ్ళీ పూజలు నిర్వహిస్తూ ఈ కట్టడాలను కాపాడితే నెక్స్ట్ జనరేషన్కి మనం అందించే వాళ్ళం అవుతాము. ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడకుండా ఇక్కడ ఎవరినన్నా సెక్యూర్ అరేంజ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. అలానే ఇక్కడ మనం మొత్తంగా చూసుకుంటే ఈ ఆలయం అయితే చాలా అద్భుతమైన కట్టడం అని చెప్పాలి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు
చుట్టూ నలువైపులా చక్కటి పొలాల మధ్యన చెట్ల మధ్యన ఉందన్నమాట. ఇలాంటి ఆలయాలు, ఇలాంటి గొప్ప సంపద మన తెలంగాణలో, మన వరంగల్లో ఉండడం మనకు ఎంతో అదృష్టం అని చెప్పుకోవాలి. చూశారు కదా ఈరోజు ఈ అండర్ గ్రౌండ్కి సంబంధించినటువంటి ఆలయాన్ని. ఇక్కడ శివలింగం లోపల ఉన్నటువంటి దేవుడి రూపాలను కూడా చూడడం జరిగింది. అలానే ఈ ఆలయం కూడా అద్భుతమైన కట్టడం అని చెప్పుకోవాలి. ఇలాంటి మరిన్ని కట్టడాలు కానివ్వండి, ఇలాంటి మరిన్ని ఆలయ దర్శనాలను మీ ముందుకు తీసుకొస్తుంది మీ రజని. కీప్ వాచింగ్.